హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ పొద్దున్నే లేచా అనమాట. ముందు రోజే పూజ సామాన్లు అవన్నీ అయితే వెళ్ళి తెచ్చుకున్నాము. అది పూజ స్టోర్ అక్కడికి వెళ్ళింది, షాపింగ్ చేసింది, ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకునేది కూడా నేను ఎస్టర్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ రోజు తెచ్చుకున్న తర్వాత నైట్ అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి 1 అయింది. నెక్స్ట్ మార్నింగే 5:30కి అయితే లేచాను అనమాట. లేచి అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా ఇంకోసారి క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పువ్వులు అన్నీ డెకరేషన్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయి నెక్స్ట్ అమ్మవారికి అయితే చీర కట్టేయడము మొత్తం రెడీ చేసుకొని అమ్మవారికి పువ్వులతో డెకరేషన్ అవన్నీ చేసేసాక సెట్ చేసి పెట్టిన తర్వాత ప్రసాదాలు అయితే తయారు చేసుకున్నాను అనమాట. 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను నేను. సో ప్రసాదాలన్నీ తయారు చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వచ్చి ఇప్పుడు పూజకు సంబంధించిన సామాగ్రి అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పూజ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అయితే మొత్తం ఇక్కడ నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం అండి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో నేను జరుపుకోవడం. సో ఇంకా ఈ ఇయర్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే జరుపుకోవాలని అయితే నేను డిసైడ్ అయిపోయాను. సో ఇంకా మా అమ్మవారు అయితే ఎలా ఉన్నారో మీరే చూసి చెప్పండి. ఫస్ట్ టైం తయారు చేశాను, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. పూజా స్టోర్లలో రెడీమేడ్గానే అమ్మవారి విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి కానీ మనకు తెచ్చి పెట్టుకోవచ్చు. బట్ నాకేంటంటే నా చేతులతో నేనే తయారు చేయడం వల్ల నాకైతే చాలా తృప్తిగా అయితే అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా ఆనందంగా అయితే అనిపించింది అనమాట. ఎంత బాగున్నారంటే అమ్మవారి రూపం మంచిగా చీర కట్టి ఆ నగలన్నీ పెట్టి ఫేస్ అన్నీ పెట్టిన తర్వాత ఎంత చూడచక్కగా ఉన్నారంటే చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో కదా. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం గణపతి పూజ అయితే చేసుకుంటాం కదా. గణపతికి పూజ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను పసుపు గణపతిని కూడా తయారు చేసుకుంటున్నాను అనమాట. నా చేతులతో నేను ఫస్ట్ టైం అనమాట పూజల్లో డైరెక్ట్గా నేనే చేసుకోవడం అన్నీ. ఇంకా నేను పసుపు గణపతిని అయితే తయారు చేయబోతున్నాను. కొంచెం స్టార్టింగ్లో అయితే నాకు రాలేదు, చాలా కొంచెం అయితే ఒక 5 minutes అయితే అటు ఇటు పట్టింది, నాకు త్వరగా అయితే రాలేదనమాట ఫస్ట్ టైం కాబట్టి. అంతకుముందు చేస్తూ అలవాటు ఉంటే ఫాస్ట్గానే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే నాకు కొత్త కాబట్టి కొంచెం త్వరగా రాలేకపోయింది. ఇంకా మెల్లగా అలాగే ట్రై చేసుకుంటూ ఫైనల్లో అయితే వచ్చేసింది అనమాట. సో అలా గణపతిని అయితే తయారు చేసుకున్న తర్వాత నేను గణపతి పూజ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఈసారి నేను ఇంకా అమ్మవారి విగ్రహం వెండిది అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఇంకా బంగారు రూపు పెట్టుకోవాలి అని అంటారు కదా. బంగారు రూపు కానీ అమ్మవారికి, ఇంకా లేదంటే ఏదైనా గోల్డ్ కానీ నెక్లెస్లు అలాంటివి పెట్టమంటారు. కానీ నేను ఇంకా అవన్నీ ఎందుకులే పాతాయి అన్నట్టుగా నేనైతే ఫస్ట్ కొత్తది అయితే అమ్మవారి విగ్రహం అయితే వెండిది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మంచిగా ప్లాన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే నాకు ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది. పర్వాలేదు, ఎంతో కష్టపడితే నాకైతే వినాయకుడు తయారైపోయారనమాట. సో నేనైతే ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా వినాయకుడిని కూడా. సో ఇంకా నెక్స్ట్ మనం కాళ్ళకు పసుపు అవన్నీ పెట్టుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కదా. సో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఎలా తయారు చేశాను అనేది, అమ్మవారి విగ్రహాలు ఎలా ఉంది విగ్రహం అనేది అయితే చెప్పండి నాకు. సో నెక్స్ట్ నేను పసుపు వినాయకుడిని చేసుకున్న తర్వాత తోరాలు అయితే తయారు చేసుకున్నాను అనమాట. ఒక 2 తోరాలు అయితే చేసుకున్నాను. ఒకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి, ఇంకొకటి నా చేతికి కట్టుకోవడానికి ఒక 2 అయితే తయారు చేసి పెట్టుకున్నాను నేను. సో ఇవన్నీ నాకు ఫస్ట్ టైమే కొత్త కాబట్టి నాకు వచ్చినట్లుగా నేనైతే మంచిగా నాకు వచ్చిన దాంట్లోనే నేను తృప్తిగా అయితే జరుపుకున్నాను. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. 9 పోగులతో 9 ముళ్ళు వేసి పువ్వులు అయితే 3 కానీ 5 కానీ 9 పువ్వులతో కానీ కట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక 3 పువ్వులు, ఒక తమలపాకు, ఇంకా 2 పువ్వులు వేసి ఒక 3 ముళ్ళు వచ్చేలాగా వేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ 3 పోగులు వేసి 9 పోగులు వేసి 9 పోగుల్ని 9 ముళ్ళతో అయితే కట్టేశాను అనమాట. తర్వాత వాటికి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి పువ్వులు కూడా కట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వీటన్నిటి కూడా తర్వాత పూజ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకనైతే ముందే తయారు చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ నేను
ఇవి కూడా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మాత్రం ఇంకా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇంకా అందరం ఇంట్లో ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉన్నా కూడా నేనైతే పంపించలేదు. నాకు వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను చేసుకోలేదన్నమాట పూజ. నాకు ఆ రోజు కుదరలేదు, చాలా హెల్త్ బాగోక చేసుకోలేకపోయాను అనమాట. సో అందుకని నెక్స్ట్ 3rd వీక్లో అయితే నేను చేశాను, నిన్న ఎస్టర్డే అనమాట. సో ఇంకా ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం 4 శుక్రవారాలు ఉంటాయి కదా, ఏ వారం చేసుకున్నా ఏమీ కాదు. కాబట్టి నేనైతే 3rd వీక్లో అయితే చేసుకున్నాను అనమాట. మోస్ట్ నేనైతే 2nd వీక్ వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుందామని అయితే గట్టిగా పెట్టుకున్నాను మనసులో. ఆ రోజే నా బర్త్డే కూడా ఉండే అనమాట. సో కాకపోతే నాకు కుదరక జ్వరం బాగా ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఇంట్లో నాకు పాపకి ఫీవర్ వచ్చేయడంతో ఇంకా చేయలేకపోయాను అనమాట. సో అందుకని ఇంకా ఏదైతే అది అవుతుందని 3rd వీక్లో అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ 4th వీక్కి మళ్ళీ అవుతుందో లేదో, నాకు సెట్ అవుతుందో లేదో అన్నట్టుగా ప్లాన్ చేసుకొని నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను పసుపు కూడా పెట్టుకుంటున్నాను, కాళ్ళకి పసుపు పెట్టుకొని నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ. ఇంకా పిల్లల్ని అయితే ఆ రోజు స్కూల్కి కూడా పంపించలే, వాళ్ళని కూడా ఇంట్లో ఉంచుకున్నా. ఇంట్లో అమ్మవారికి ఫస్ట్ పూజ కదా మా ఇంట్లో, ఇంకా అందరం ఉందాము ఫ్యామిలీ అంతా అని చెప్పేసి అందరం కలిసి అయితే ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ నేను మనకు పంచామృతాలు అయితే తయారు చేసుకున్నాను అనమాట. పంచామృతంలో ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిపి పంచామృతం చేసుకుంటే మనం పూజలో వాడుకోవడానికి, అమ్మవారి మీదకి, గణపతి మీదకి ఇవన్నీ మనం చల్లడానికి కూడా పంచామృతం తయారు చేస్తాం కదా, అది అయితే నేను ఇంట్లో చేసుకున్నాను. సో నేను ఇక్కడైతే ఇవంతా కలిపేసుకుంటున్నాను అనమాట. వ్రతంలో మొట్టమొదట పశువుల నాయకుడికి పూజ చేయాలి. సర్వమంగళాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం సుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః
అమ్మ అటు కూర్చో భాగ్య కూర్చోమ్మా అటు ఏం కాదులే అక్కడ పెట్టు సరే ఏం కాదు శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కన వేసేసుకోండి, ఎడమ చేతి పక్కకి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విమతేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్య అగ్రేణాసిక అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషి పరికల్పితం వదిలేసేయండి. మమ అనుకోండి. యజమాన్యస్య ఉపహాత్తదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణిన